అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చేసి ఇది బిద్బాస్త్రి ఉంది కదండి, ఈ బిద్బాస్త్రి పిండి రేకులతో నేను వచ్చేసి చికెను చేయబోతున్నాను. బిద్బాస్త్రి దిజాజ్ బిద్బాస్త్రి చేయబోతున్నాను. దీనికి ఏమేమి కావాలో మీకు ఇప్పుడు చూపించానండి. ఈ చికెన్ వచ్చేసి నేను రైస్ సీనియర్ చేసిన కదండి, అప్పుడు నేను ఇది కొంచెం పక్కకి తీసి పెట్టుకున్నాను అనమాట. చికెను ఇది అంతా రెడీ అయిపోయింది, వేయించినది అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని ఏం చూపించాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కన్నా రైస్ సీనియర్ చేసిన కదా, ఆ వీడియోలో ఇవి చూడండి. ఈ రెసిపీ ఎట్లా చేసానో మీకు తెలుస్తుంది, ఏమేమి వేసానో ఎట్లా చేసిండేది చికెను అది అంతే అండి. ఇంకా ఇది సపరేట్గా ఉంది కదా చికెను. ఇప్పుడు వచ్చేసి మనము బిద్బాస్త్రి అండి, ఇది బిద్బాస్త్రి మనము దీన్ని 4 ముక్కలు చేసుకుందాం ఒక్కొక్క రేకును వచ్చేసి. మళ్ళీ తర్వాత ఇది చీజ్ అండి, చీజు, ఈ మిరపకాయలు అండి, ఊరబెట్టిన మిరపకాయలు అలవీనో అంటారు వీటిని, అవి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ రేకును కట్ చేసి పెట్టుకుందాం, రేకులన్నీ. ఇది ఉంది కదండి పిజ్జాను కోసేది కత్తెర బిలేడు, దీంతో కోతన ఇట్లా ఒక 4 ముక్కలు చేసి పెట్టుకోవాలండి దీంట్ని. చూడండి అన్నీ కట్ చేసాను, ఈ మాదిరి అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇంకా ఇది వచ్చేసి గుంతల గిన్నె, దీంట్లో కేక్ చేస్తారనమాట. ఈ గుంతల గిన్నెతో, ఈ గుంతల గిన్నెలో పెడతాను దీన్ని, అదే పిండి. చూడండి నేను అన్నీ పెట్టేసాను, మామూలుగా మీకు చూపించడానికి 2 సపరేట్గా ఉంచినాను అనమాట. చూడండి ఇటు పెట్టిన తర్వాత కొంచెం ఇటు నొక్కాల, మరి ఎక్కువ కాదు, మామూలుగా అటు నొక్కాలన్నమాట. ఎందుకంటే ఇది అంతే రేకులు అంతా పైకి వస్తుంది కదా, అటు రాకుండా కొంచెం నొక్కితే కొంచెం నిదానంగా లేచి వస్తుంది అనమాట, లేకపోతే పైకి వచ్చేస్తుంది. వస్తా నీ వెనక ఎటైనా కాదనక అని, అందుకని చెప్పేసి నేను కొంచెం అట్లా నొక్కినానండి. అప్పుడప్పుడు కూని రాగాలు వచ్చాయి, క్షమించండి. ఏమన్నా తప్పుగా పాడినప్పుడు, తప్పుగా వచ్చినప్పుడు అక్షరాలు క్షమించండి నన్ను. చూడండి ఈ చికెన్ ఉంది కదా, దీనిలో ఈ మధ్యలో ఈ రేకుల్లో మధ్యలో పెట్టుకుందాము కొంచెము. చూడండి ఇట్లా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనము కరెంటు పొయ్యిలో పెట్టుకోవాలి దీన్ని. కరెంటు పొయ్యిలో పెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఎట్టొచ్చాయో చూడండి మీరు. కొంచెమే పెట్టుకుందాము, మళ్ళీ ఆ రేకు ఉండేది కొంచెము అంత పైకి వచ్చేస్తుంది అనమాట. చూడండి చికెన్ అంతా పెట్టేసినాం కదా, ఇప్పుడు వచ్చేసి మనము ఇది చీజ్ వేసుకుందాము. ఇది పిజ్జా చీజ్ అండి, ఇది కొంచెం వేసుకుందాము. ఇది రుచికి బాగుంటుంది, చూడడానికి అచ్చలకు బాగుంటుంది. చూడండి చీజ్ అంతా పెట్టేశాను కదా, ఇప్పుడు వచ్చి మనం మిరపకాయలు పెట్టుకుందాము. నేను అన్నిటికీ పెట్టేశానండి మిరపకాయలు, ఇంకా మీకు చూపించడానికి అట్లా పెడతానా. ఇవి బాగుంటాయండి, ఈ అల్లవీను నాకు కూడా ఇష్టము, పుల్లగా కారంగా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనము పచ్చిమిరపకాయ నంచుకొని తింటే కనుక బాగుంటుంది అది. దీన్ని తీసుకొని మనం కరెంట్ పొయ్యిలో పెట్టేద్దామండి. చూడండి చికెన్ బిద్బాస్త్రి రెడీ అయిపోయినాయండి. ఇవి ఇట్లా తీసుకోవాలా, ఊరినే వచ్చేస్తాయండి, లెక్కించి కాదు, అంటే మనం చేసుకున్నాం కాబట్టి ఊరికే వచ్చాయి, కొనుక్కుంటే లెక్క ఇవ్వాలి. ఊరికే వచ్చాయంటే నేను ఇప్పుడు ఇట్లా తీర్చాను కదా, అన్నీ ఖర్చుకోవన్నమాట. నూనె కూడా వేయాల నేను, అయినా కూడా ఖర్చుకోవు, నీట్గా వచ్చేసాయి అనమాట. అది ఊరికినే అంటే. చూడండి దీంట్లో పచ్చిమిరపకాయ నంచుకొని తింటే బాగుంటుందండి.
నేను ఈరోజు తినను, ఏకాదశి ఉపవాసం ఉన్నానన్నమాట. వాళ్ళకు మాత్రమే చేర్చనా. చూడండి చికెన్ బిగ్ బాస్ 3 రెడీ అయిపోయినాయండి. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ని రోజులు వచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటాను కదా. మా ఛానల్ పేరు చెప్పలేదు కదా. మా ఛానల్ పేరు వచ్చేసి ద్రౌపది సేన వంటిల్లండి. మా ఛానల్ పేరు వచ్చేసి నేను మా కొడుకుని అడిగి పెడతాను ఆ పేరు అనమాట. నా వంట నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో విలువైంది. మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము పడే కష్టాలు కూడా మర్చిపోతాము. మా కష్టాన్ని మీ సపోర్ట్ వల్ల మా అలాంటి చదువురాని వాళ్ళను కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా కొంచెము అభివృద్ధి అయ్యేదానికి సహాయపడండి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్ అండి, జై హింద్ అండి, జై భారత్.